ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ అనేది 3 కేటగిరీలుగా విభజన చేయడం జరిగింది. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. అయితే రేషనలైజేషన్ లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. అయితే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగం ఎవరు వస్తారంటే, మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్ లో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు. నెక్స్ట్ టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో ఎవరు వస్తారంటే, ఇందులో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీ, వార్డు శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. అయితే విభాగాన్ని డిజైన్ ఎలా చేస్తారంటే, ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల 4 నుండి 6 సచివాలయాలు కూడా పనిచేసే సందర్భం ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన ఎలా చేస్తారంటే, 2,500 మంది లోపు జనాభాకు 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 6 ఉంటారు. 2,500 నుండి 3,500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 7 ఉంటారు. 3,501 నుండి ఆ పై జనాభాకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 8 మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2,500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో 6 సిబ్బందితో 3,562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500 నుండి 3,500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5,388 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 3,500కు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. అయితే ఆస్పిరేషనల్ సెక్రటరీల నియామకాలు సమీక్ష తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని చంద్రబాబు సూచించారు. కనీసం 2,500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలన్నారు. ఏజెన్సీలలో అవసరమైతే అదనంగా సచివాలయాలు పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే కొత్త విధానం అమలు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 161,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 127,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉన్నారు. అయితే వీళ్ళలో సాంకేతికంగా అవగాహన ఉన్నవారిని శిక్షణ ఇప్పించి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించడం జరిగింది. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుని ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సూచించారు. అయితే సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ కార్డ్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని కూడా పర్టికులర్ గా పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.